నమో భగవతే శ్రీరమణాయ. ఈరోజు మన దేశంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి, హుండీలు నిండిపోతున్నాయి, ప్రవచనాలు మారుమ్రోగిపోతున్నాయి. కానీ ఇంత భక్తి ఉన్న సమాజంలో మనిషి ఎందుకు మారడం లేదు? మనిషి మనసులో అశాంతి, భయం, కోరికలు ఎందుకు తగ్గడం లేదు? మనిషి మారలేదు, అతని బాధ తీరలేదు. వేషము మార్చెను, భాషను మార్చెను, మోసము నేర్చెను, తలలే మార్చెను. అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. హిందూ ధర్మం అంటే ఆత్మస్వరూపాన్ని వెతికే ఒక మహోన్నత మార్గం. కానీ నేడు దానిని మనం కేవలం ఆచారాలకు, ఆర్భాటాలకే పరిమితం చేశాం. డబ్బు ఉంటే దేవుడు త్వరగా కనిపిస్తాడు, లేకపోతే గంటల తరబడి నిరీక్షణ. దేవుడు అందరికీ సమానమైనప్పుడు ఈ దర్శనాలలో ఎందుకు వ్యత్యాసం? దేవుడిని చూపించాల్సిన వ్యవస్థ నేడు నెమ్మదిగా తనే కేంద్రంగా ఎందుకు మారిపోయింది? డబ్బుతో మనం దర్శనం కొనగలం, కానీ అదే డబ్బుతో ప్రశాంతతను కొనగలమా? దీక్షలు తీసుకుంటున్నాం, కానీ అహంకారం వదలటం లేదు. జ్యోతిష్యం వింటున్నాం, కానీ భయాన్ని వదలటం లేదు. పుణ్యం కావాలనుకుంటున్నాం, కానీ సాటి మనిషిపై దయ చూపటం లేదు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవలసింది, హిందూ ధర్మం భయంతో నడిచేది కాదు, అది అవగాహనతోనే వికసించేది అని. ఇక్కడే భక్తి ఒక అనుభవంగా కాకుండా టికెట్ కొనుక్కునే ఒక ఈవెంట్గా మారిపోయింది. దర్శనం అయ్యాక మన చేతిలో ఒక ఫోటో మిగులుతుంది, కానీ లోపల మిగలాల్సిన నిశ్శబ్దం మాత్రం ఉండటం లేదు. మనం గుర్తించుకోవలసింది, ఎక్కడైతే భయం మొదలవుతుందో అక్కడ వ్యాపారం మొదలవుతుంది. అక్కడే హిందూ ధర్మం తన అసలైన శక్తిని కోల్పోతుంది. నిజానికి హిందూ ధర్మం మౌనంలో పుట్టింది, ఉపనిషత్తుల నిశ్శబ్దంతోనే వర్ధిల్లింది. ఋషుల యొక్క జీవన విధానమే హిందూ ధర్మంగా వెలిసింది. కానీ ఈరోజు మనం ఉండటాన్ని మర్చిపోయి చెయ్యడంలోనే మునిగిపోయాం. పూజ చేయాలి అని, దీక్ష తీసుకోవాలి అని, లేక యాత్ర చేయాలని అనుకుంటున్నామే, కానీ మనసు మూలాన్ని అన్వేషించాలి అనే మాట ఎక్కడా వినిపించదు. ఈ నిజాన్ని మనం గ్రహించకపోతే హిందూ ధర్మం బయట ఆడంబరంగా ఎంత ప్రకాశిస్తున్నా లోపల మాత్రం ఆత్మసారాన్ని కోల్పోతుంది. ఇలాంటి కాలంలోనే హిందూ ధర్మం యొక్క మూలాన్ని నిశ్శబ్దంగా చూపించిన వారు భగవాన్ శ్రీరమణ మహర్షి. ఆయన చెప్పినట్లు దివి నుంచి భూమికి దిగి వచ్చే దేవుడు ఎవరూ లేరు. వదిలించుకోవాల్సింది ఒక్కటే, అది అహంకారం. ఏదో లోటు, ఏదో సాధించాలనే కోరిక, అంతా అహంకారం ఆడే ఆట. అహంకారాన్ని నాశనం చేయన విద్యే కాదు, అది కేవలం భారమే అవుతుంది. ఆయన అడిగింది ఒకే ఒక ప్రశ్న, నేను ఎవరు అని. నీవు ఎవరో తెలియనంత వరకు దేవుడు దూరంగానే కనిపిస్తాడు. నీవు ఎవరో తెలిసిన క్షణంలో దేవుడు నీకంటే వేరు కాదు. ఈ ప్రశ్న భక్తిని తగ్గించేది కాదు, ఆడంబరాన్ని తొలగించేది. ఆయన ఎవరినీ భయపెట్టలేదు, ఎవరినీ దోషిగా చెయ్యలేదు, ఎవరిని మార్చాలని ప్రయత్నించలేదు. ఆయన బోధ మతాన్ని నాశనం చెయ్యదు, మతాన్ని దాని మూలానికి తీసుకువెళుతుంది. అందుకే భగవాన్ చెబుతారు, దేవుణ్ణి పొందాలి అంటే నీ అహాన్ని వదిలేయి, దేవుణ్ణి చేరాలి అంటే నీ ఆలోచన ఆపు అని. మనం బాహ్యంగా చేసే పూజలు, యాత్రలు ఒక ఎత్తైతే, మన మనస్సు మూలాన్ని అన్వేషించడం మరో ఎత్తు. ఆ అన్వేషణ లేని భక్తి కేవలం ఒక వేషధారణ మాత్రమే అవుతుంది. ఆ అన్వేషణలోనే పరిష్కారం ఉంది. అది గుడిలో కాదు, ప్రవచనంలోనే కాదు, ఈ ఒక్క నిజంలోనే ఉంది. నీవు అన్వేషిస్తున్న దేవుడు
నీవు నిజంగా హిందువుగా ఉండాలంటే ముందుగా నీవు ఎవరో తెలుసుకోవాలి. అక్కడే హిందూ ధర్మం జీవిస్తుంది. లేకపోతే అది పేరుకు మాత్రమే పరిమితం అవుతుంది. హిందూ ధర్మం అంటే కేవలం సెంటిమెంట్ కాదు, అది ఒక సత్యాన్వేషణ. అది గ్రహించినప్పుడే హిందూ ధర్మం మతం కాదు, ఒక జీవన విధానంగా తిరుగుపడుతుంది. ఆలయాలు తగ్గినా పర్వాలేదు, యాత్రలు తగ్గినా పర్వాలేదు, కానీ ప్రతి హిందువులో నేను ఎవరు అనే ప్రశ్న మాత్రం బ్రతికే ఉండాలి. అదే హిందూ ధర్మాన్ని పునరుద్ధరిస్తుంది. ఎందుకంటే సత్యం ఎప్పుడూ నిత్యమే. ఈ మాటలు విమర్శలా అనిపించకుండా మన హృదయాన్ని తాకితే చాలు. అది భక్తి కాదు, అది మన ఆత్మను మేల్కొల్పడం. అదే సనాతన ధర్మానికి నిజమైన రక్షణ. చివరగా భగవాన్ చెప్పినట్లు, నిన్ను నువ్వు తెలుసుకోకుండా దేవుడిని తెలుసుకోవాలనుకోవడం పునాది లేకుండా మేడ కట్టాలనుకోవడం లాంటిది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.